హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మనం పరీక్షలు రాసుకుంటాము, తీసుకుంటాము. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. జీవితం అంతా ఒక పాఠమే, జీవితం అంతా ఒక పరీక్షే. జాగ్రత్తగా పరీక్ష వ్రాయాలి. ప్రతి మాట పరీక్షే, ప్రతి ఆలోచన పరీక్షే. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క స్వరం వాయించాలనే జాగ్రత్త. అజాగ్రత్తగా ఒక స్వరం రావచ్చేనేమిటి? అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి? చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త, సంగీతంలో జాగ్రత్త, ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. బీ అవేర్ అండ్ బీ కేర్ఫుల్ in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము? జాగ్రత్త. ఎలా చూడాలి? జాగ్రత్త. ఎటువైపు చూడాలి? జాగ్రత్త. ఎంతసేపు చూడాలి? జాగ్రత్త. అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటామేంటి ప్రపంచం మీద? ఊరికే నోరు పారేసుకుంటామేంటి లోకం మీద? ఊరికే పారేసుకుంటే అంత అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పారేసుకుంటాం, ఊరికే నోరు పారేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి? జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది? దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది? ఏమవ్వాలో అది అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. నోరు మూసుకుని కూర్చుంటాం, కళ్ళు మూసుకుని. అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం. మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య, నోటి మధ్య ఒక ముక్కు ఉంది. ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది. ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు? ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం ఏ మానవులో? అవేం కళ్ళు, అవే నోరులు. ఎవరు కళ్ళు విప్పకూడదు, నోరు ఇప్పకూడదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయప టూపిరిలో గని ఉన్నది. ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం. ఐదు నిమిషాలు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. ఓన్లీ 5 minutes. ఒక పక్క మనల్ని మనం మర్చిపోతూ, ఇంకో పక్క మనల్ని మనం ఎరుకులో ఉంచుకుంటూ. గొప్ప విషయం ఇది. మనస్సును మర్చిపోయి ఆత్మకి ఉనికిలో ఉండడం. ఆత్మ యొక్క ఉనికిలో ఉండడం ఎంత గొప్ప వాక్యం. ఆఖరి 3 నిమిషాలు. ఓన్లీ 3 minutes. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ నార్మల్ బ్రెత్. హిమాలయాలకు పోయి స్వాదించేది ఏమీ ఉండదు. శ్వాసలోకి పోయి స్వాదించేది అంతా ఉంటాం. మనస్సు నుంచి విడివడి శ్వాసలోకి పోవడమే ఆధ్యాత్మికత, ధ్యానం. శరీరాన్ని ఎక్కడో మోసుకుపోవడం కాదు.
శరీరాన్ని మోసుకుని పోయి ఏ తిరుపతికి వెళ్తే ఏదో వస్తుంది అనుకోవడం మహామూర్ఖత. శరీరాన్ని మోసుకునే ప్రయత్నం చేసేది గాడిదలు చేసే ప్రయత్నం. ఎక్కడికి మోసుకుపోతున్నాం శరీరాన్ని? బరువును దింపేద్దాం, 70 కేజీలు 80 కేజీలు బరువును దింపేద్దాం, పక్కన పెడదాం. ఎప్పుడు మోసుకుని తిరగడమైనా 70 కేజీలు 80 కేజీలు 60 కేజీలు ఏంటో గోల. ఎందుకో ఆ బరువును పక్కన పెడదాం, మనం హాయిగా జీవిద్దాం ధ్యానంలో. ఈ శరీరాన్ని ఎక్కడికి మోసుకుపోవద్దు. ఉన్న చోట్ల ఉన్నట్టుగానే ఆ బరువుని పక్కన తీసి పెట్టాలి. ఈ శరీరం అనే మూత బరువు నుంచి బయటపడటమే ధ్యానం. ఎందుకు 24 గంటల శరీరాన్ని మోసుకుని తిరుగుతున్నాం? ఎందుకు ఆ గాడిద బతుకు? శరీరాన్ని పక్కన పెడితే పక్షిలా ఎగురుతాం కదా. శరీరాన్ని మోసుకుపోయే బతుకు ఒకటి, పరీక్షలో ఎగిరిపోయే బతుకు రెండవ బతుకు. శరీరాన్ని పక్కన పెడితే మనం పక్షి అవుతాం, గగనపు పక్షి అవుతాం. గాడిదలా ఉండాలా, పక్షి కావాలా, అది మన చేతుల్లో ఉంది. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. పక్షిలా విహరిద్దాం, పక్షిలా తయారవుతాం. ఆఖరి 1 నిమిషం. ఓన్లీ 1 minute. బీ విత్ యువర్ బ్రెత్. పక్షి లాంటి జీవితం గడపడం కోసం. గాడిద తత్వాన్ని వదిలిపెట్టేసి పక్షి తత్వాన్ని సంతరింపజేసుకోవడం కోసం. seconds. Ahaka 20 seconds. Seconds. 10, 9, 8, 7,
6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much, my dear friends. చక్కగా ధ్యానం చేశాం. Thank you very much.